వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. మొదటి అధ్యాయము. ప్రార్థన. ఓం శ్రీం గం గ్లం గణేశాయ నమః. ఓం మూలాధార నిలయ సంకల్ప దేవత. మునుముందుగా నిన్ను పూజించి నీ కరుణ చేతనే సమస్త దేవతలు మహర్షులు సకల కార్యములలోనూ విజయం సాధించుచుందురు. విఘ్న వినాయక, నీ కృపచేతనే ఈ విఠలానందుడు శ్రీ స్వామి సమర్థుల చరిత్రను రాయబూనినాడు. స్వామి గణేశ, దయాసాగర, ఎటువంటి విఘ్నములు కలుగకుండా ఈ వచన కావ్యమును పూర్తి చేయు శక్తిని నాకు కలుగనిమ్ము. ఓ శారద, సకల విద్యలకు నిలయమై సకల కవితా స్ఫూర్తిని కలిగించు శక్తివి నీవు. అమ్మ, నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాను. గైకొని ఈ అవధూత చరిత్రను రాయు శక్తి నిమ్ము. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ శక్తులను ఏకం చేసి అవతరించిన శ్రీ దత్తస్వామి అవతార కథ ఇది. దీనిని రాయు శక్తిని నాకు కలిగించ ప్రార్థన. పండరీష, పాండురంగ, నీ గానము వలన మోక్షమును పొందిన భక్తులు ఎందరో కలరు. నిరంతరము నీ నామము జపించు ఈ విఠలుడు, నీ నామధారకుడు ప్రారంభించిన ఈ కార్యమును సఫలము చేయుము. సద్గురుమూర్తి శ్రీ సాయినాథ, నీ చరిత్ర పారాయణముచే ముక్తిని పొందువారు ఎందరో కలరు. నిరంతరము నీ చరిత్రము గానము చేయు నీ దాసుడు, నీ సమకాలికుడైన యోగి పొంగవుని చరిత్రను రాయబూనినాడు. దయతో అనుమతి నొసంగి కావ్యమును పూర్ణము గావించు శక్తి నొసంగుము. అవధూతలారా, పరమహంసలారా, మహర్షులారా, భాగవతులారా, సర్వ గురుజనులారా, మీ అందరికీ సాష్టాంగ దండ ప్రణామములు. మీ దీవెనలు అమోఘములు. ఎట్టి కఠిన కార్యమైన మీ అమృత ఆశీస్సులచే నిర్విఘ్నముగా నెరవేరును. మీరు అందరూ కరుణాసముద్రులు, అద్వితీయ శక్తిమంతులు, కారణజన్ములు, తత్వదర్శులు. మీ అనుగ్రహంతోనే నేను మీ అందరికీ ఆత్మ వంటి ఈ కథను రాయబూనితిని. ఆశీర్వదించండి. ఓ స్వామి సమర్థ, నీవు సకల జగత్తుకు కారణభూతుడవు. నీవు అండపిండ బ్రహ్మాండములందు నిండి ఉన్నావు. నీ చరిత్రను నీవే రచించుకొనవలయును. నేను నిమిత్తమాత్రుడను. సంకల్పం నీది. దయాసాగర, భక్తులకు నీ లీలామృతమును అనుగ్రహించుము. జన్మనిచ్చిన తల్లిదండ్రులారా, విద్య నొసగిన గురువులారా, పోషణము చేసిన మహాత్ములు, శ్రీ పండరి నివాసుడు శ్రీ కైకాడి మహారాజునకు, సకల విద్యలను స్ఫురింపజేసిన గురువులకు, సన్యాస దీక్షనిచ్చిన శ్రీ 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 స్వామి నిరంజనానంద సరస్వతీ మహారాజులకు సాష్టాంగదండ ప్రణామములు చేసి మీ అందరి కరుణతో దీవెనలతో ఈ 4వ దత్తావతారుని చరిత్రను రాయబూనితిని. విజయము చేకూర్చండి. త్రిలోకధామ, త్రివిద్యా ప్రదాత, త్రిపుర రహస్య ప్రబోధక, అత్రి అనసూయానందన శ్రీ దత్తాత్రేయ, నిన్ను నిత్యం స్మరించిన వారికి సకల శక్తులను ప్రసాదించుట నీ నైజము. దేవాదిదేవ, ఈ విఠలుడు నిన్ను నిత్యం స్మరించుచు నీకు దత్తమై ఉన్నాడు. దీనదయాళో, నీవే నీ అవతార కథకు శక్తిని పుష్టిని కలిగించి నా కలమున నిలిచి దివ్యమైన నీ గుణగానమును సాగనిమ్ము. ఇది సకల భక్తులకు భక్తిని, శక్తిని, జ్ఞానమును, మోక్షమును కలిగించినట్లు ఆశీర్వదింపుము. అమ్మలగన్నయమ్మ మాయమ్మ లలితాంబిక, పదములో నీవే నిలిచి వీనిని సత్యవచనములుగా శక్తివచనములుగా చేయుము. నీకు నా శతకోటి వందనములు. ప్రకృతి శక్తులారా, త్యాగధనులారా, తత్వదర్శులారా, మీరందరూ నా వెంట నుండి స్వామి సమర్థుల విజయమును లీలామృతమును సాగనిండు.
మీకు నా మనఃపూర్వక వందనములు. చదువరులారా, మీరును శ్రద్ధగా శ్రీ స్వామి సమర్థులను మనస్సున స్మరించుకొనుచు జయఘోష చేసి ప్రారంభించగలరు. జయ జయ స్వామి సమర్థ, అక్కల్కోట స్వామి జయ. శృతివాక్యం: సత్యం సత్యం పునఃసత్యం, సత్యం సత్యం మయోచ్యతే. సత్యము సత్యము మరలా సత్యము, ముమ్మాటికి సత్యము నాచే వచింపబడుచున్నది అని భగవంతుడు ప్రవచించిన రీతిని అనేకులు ఈ భారతావనిలో సత్యాన్వేషకులై సాధకులై జీవించి తత్వమును, దానిలో సత్యమును గ్రహించి ముముక్షువులు అగుచున్నారు. ఇది కర్మభూమి, యోగభూమి, త్యాగభూమి, పుణ్యభూమి, మోక్షభూమి. ఇచ్చట మానవుని భగవంతుని దిక్కునకు త్రిప్పుటయే అగుచున్నది. పరమార్థములను బోధించిన భారత తత్వవేత్తలు మానవుని పశుత్వము నుండి మానవత్వమునకు గొనిపోవు తీవ్ర ప్రయత్నము అనాది కాలము నుండి చేయుచున్నారు. ఇటువంటి పుత్రులను గన్న భారతమాత ఎంతో అదృష్టవంతురాలు. ఇట్టి భారతదేశంలో జన్మించి వర్ధిల్లి అందే లయించు భారతీయులు ఎంతో ధన్యాతి ధన్యులు. ఈ దేశమున గురు శిష్య సాంప్రదాయము అనాదిగా అత్యంత వైభవముగా విరాజిల్లుతున్నది. సద్గురువునకై సాధకులు ఈ దేశమున అన్వేషణ గావింతురు. వారి మనోవృత్తులన్నీ ఏ మహాపురుషుని దర్శనం చేత లయం మగునో అదే తమ గురుస్థానమని నమ్మి వారిని ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సేవించి ముక్తి నొందుచున్నారు. అందులకే ఈ భారతావని ముక్తిభూమి అని పేరొందినది. ఇట్టి స్థితి మరే దేశములందు కానరాదు. భారత జాతి జీవన విధానం సభ్యత సంస్కారములతో కూడుకున్నది. ఇది పవిత్ర గంగా ప్రవాహం లాంటిది. ఈ జాతి జీవన స్రవంతిలో ప్రతి బిందువు పవిత్రత కలిగినదే. భారత ప్రజలు అనాది నుండి పెంపొందించుకొనుచు వచ్చుచున్న యోగ సాంప్రదాయము వివిధ మార్గముల ద్వారా పయనించి చివరకు ఏకత్వం పొందును. నదులన్నీ ఎలా ఎంత దూరం ప్రయాణించినా చివరకు సముద్రుని చేరు రీతిని వివిధ సాంప్రదాయములు ప్రబోధించే తత్వం సత్యం ఇదియే. ఈ విశ్వం, దాని నిర్మాణం, తత్వం, దాని మూలములను సంపూర్ణంగా తరచి చూచి నిజతత్వమును తెలుసుకొని ఈ పరమ సత్యాన్ని ప్రబోధించు మహాపురుషులే ఈ జాతికి రక్షకులు. వారి ప్రబోధములను, వారి నిజ జీవిత విధానములే ఈ జాతికి మార్గదర్శకములు. ఇట్టి మహనీయులెందరినో జగత్తుకు అందజేసినది ఈ భారతదేశం. అనేక మంది అవధూతలు, తత్వవేత్తలు, తత్వాన్వేషకులు, యోగులు ఈ దేశంలో తమ తమ సాధనలతో జగత్తునకు, జగత్తులోని జీవరాశికి రక్షణ కల్పించుచున్నారు. ఇటువంటి తత్వవేత్తలకు, అవధూతలకు ఎందరికో గురువులైన వారు శ్రీ అక్కల్కోట నివాసులు శ్రీ స్వామి సమర్థులు. వీరు చేతి స్పర్శతో, చూపులతో, సంకల్పంతో, మంత్రబలంతో, వాక్కుల చేత శక్తిపాతము చేసి అనేక మంది సాధకులను, సాధారణ వ్యక్తులను మహాత్ములుగా, అవధూతలుగా తీర్చిదిద్ది గురువులకే గురువులైనారు. అంతటి శక్తిపరులు అయిన శ్రీ స్వామి సమర్థులు 22 సంవత్సరాలు నివసించిన ప్రదేశమే ఈ అక్కల్కోట. అందులకే స్వామిని అక్కల్కోట మహారాజ్ అని భక్తులు పిలుచుకుంటారు. వీరు దత్తావతారులుగా కొనియాడబడినారు. అనేక మందికి శ్రీ దత్తమూర్తి స్వప్నంలో కనిపించి వీరి వద్దకు చేరమని తెలిపిరి. శ్రీ స్వామివారు దత్తాత్రేయులుగా, పాండురంగనిగా అనేక మందికి దర్శనమిచ్చినారు. వారి శిష్యులు ఈ దేశంలో దత్త సాంప్రదాయాన్ని ఎంతో ప్రచారం చేసి శిష్యజనులను ఉద్ధరించినారు. దిగంబరులుగా అనేక ప్రాంతములు సంచరించిన శ్రీ స్వామివారు ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించి శిష్టజనులను రక్షించి దుష్టజనులను శిక్షించినారు. గురువులకే గురువైన శ్రీ జగద్గురువు సద్గురుమూర్తి చరిత్రమును ముందు అధ్యాయములలో దర్శించగలరు. కథా ప్రారంభము. పవిత్రమైన ఈ దేశంలో కాశీ అను పుణ్యక్షేత్రం గలదు. అది అన్నప్రదాత అయిన మాత శ్రీ అన్నపూర్ణకు, పరమదయాళుడు అయిన శ్రీ విశ్వేశ్వరులకు నిలయం. అనాదిగా అనేక మందికి ముక్తి నొసగిన పుణ్యస్థలం. అందు భారద్వాజస గోత్రీకుడు, ధార్మికుడు, భక్త శిఖామణి, పరమ సాత్వికుడు, అతిథి అభ్యాగతులను సేవించువాడు అయిన
శ్రీ దయాసాగరుడు అను బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని ధర్మపత్ని జ్ఞానేశ్వరి. ఈ దంపతులు అన్యోన్యముగా జీవించుచు నిరంతరము విశ్వనాథుణ్ణి అన్నపూర్ణలను సేవించుచు సాధు సత్పురుషుల సేవలో వారి సాన్నిధ్యంలో గడుపుచుండెడివారు. ఆ దంపతులకు వారి తపోబలం వలన ఒక కుమారుడు జన్మించెను. అతనికి విద్యాసాగరుడు అని నామకరణం చేశారు. అతడు చిన్నతనముననే వినయ సంపన్నుడై గురువుల వద్ద సకల విద్యలు నేర్చుకొనెను. విద్యల ప్రభావమున ఆధ్యాత్మిక విషయములు కొద్ది కొద్దిగా బోధపడెను. ప్రతినిత్యం గంగా తీరమున కూర్చుని విశ్వేశ్వరుణ్ణి ధ్యానించుచుండెను. అతని పుణ్యవశమున అతనిలో తత్వ విచారము ప్రారంభమయ్యను. ఇది ఏమి విచిత్రము! ఈ శరీరమేమి, ఈ సృష్టి ఏమి, ఈ పుట్టుట చచ్చుట ఏమి, ఈ ప్రకారము కలకాలము జరగవలసిందేనా? ఈ దుస్సహ యాతనా పరంపరను నిలుపుదల చేయుటకేదైనా ఉపాయము కలదా అని ఆలోచించమొదలెడెను. దీనిని శుభేచ్ఛ అనెదరు. ఇది సప్తజ్ఞాన భూమికలలో మొదటిది. బహుజన్మ పుణ్య విశేషము చేతనే ఇట్టి వివేకము అతనిలో జనించెను. ఈ విషయమై అతను తీవ్రముగా యోచించుచుండెను. కొలది కాలము గడిచినది. ఆ యోచన అతి తీవ్రతరమైనది. దాని నివారణకు అతడు అనేక మంది పుణ్యపురుషులను దర్శించి వారితో చర్చించెను. అతనికి సమాధానం కంటే ప్రశ్నలే అనేకం ఉత్పన్నమైనవి. ఆ రోజులలో కాశీక్షేత్రంలో యోగులు కొందరు కలిసి మణికర్ణికా స్నానఘట్టము వద్ద చాతుర్మాస వ్రతమును ప్రారంభించిరి. అందులో లోక కళ్యాణార్థం సుదీర్ఘ యాగమును సంకల్పించిరి. ఈ విద్యాసాగరుడు తన జ్ఞానమును అభివృద్ధి చేసుకొనుటకు గాను ఆ యోగులను ఆశ్రయించి వారిని సేవింపమొదలెడెను. ఆ 4 మాసములు గృహమునకు వెళ్ళక ఎట్టి శ్రమకైనను ఓర్చుకొని ఎల్లప్పుడూ వారి కనుసన్నలలో మెలుగుతూ వారిచే నొసగబడు ప్రసాదమును వారి ఉచ్ఛిష్టమును భుజించుచు ఎండనక వాననక వారిని సేవించెను. వారు ఈ బాలుని వినయ విధేయతలను చూచి ఆనందించి సద్గురువుల అనుగ్రహం కలుగుగాక అని దీవించిరి. అంతేకాక వారి ప్రవచనముల చేత ఇతనికి గురుభక్తి కలిగినది. సద్గురువును పొందాలి అనే కాంక్ష మొదలైనది. దానికై ఎలా ప్రయత్నించాలి, ఎలా పొందగలను అని మనస్సును తీవ్రముగా యోచించుచు ఆ వ్రతము పరిసమాప్తి కాగా వయోవృద్ధులు జ్ఞానస్వరూపులు అయిన ఆ యోగుల సన్నిధి చేరి నమస్కరించి, ఆచార్యులారా, మీరు సద్గురువు అనుగ్రహం కలగాలి అని దీవించినారు. చాలా ధన్యుడను. అయితే సద్గురువు ఎచ్చట లభించగలడు? వారిని గుర్తించుట ఎట్లు? వారిని సేవించుట ఎట్లు? నా యందు దయచూపి తెలుప ప్రార్థన అని చేతులు జోడించి ప్రార్థించెను. అంతటా ఆ యోగులలో అతి వృద్ధుడు అయిన శ్రీ నిరంజనానంద సరస్వతి అను సాధు పుంగవుడు విద్యాసాగరుణ్ణి చూచి, వత్స, నీ ప్రశ్నలు అత్యున్నతమైనవి. అనేక జన్మల సంస్కారము చేత పుణ్యఫలం చేత నీలో ఈ తత్వ విచారణ మొదలైంది. ముక్త సంగుడవు అయినావు. అందుచేతనే ఇటువంటి ప్రశ్నలు వేయగలిగినావు అని దీవించి, వత్స, సద్గురువు ఎచ్చట లభించును అని అడిగినావు. సద్గురువు ఒక చోట లభించును, ఒక చోట లభించడు అని చెప్పలేము. గురువు సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు. వారు అంతటనూ ఉన్నారు, అన్నిటా ఉన్నారు. వారు తమను తాము ఈ జగత్తుకు ఏనాడో దత్తం చేసుకొనినారు. శిష్యుడు కూడా శ్రద్ధ చేత, ఓర్పు చేత, నిరంతర అన్వేషణ చేత, మనోవాకాయ కర్మల చేత తనను గురువునకు దత్తం చేసుకొనినప్పుడు శిష్యుని సాధన, అతని పుణ్యఫలం పరిపక్వం అయినప్పుడు వారు లభించగలరు. దానికి ఒక నిశ్చితమైన స్థలం లేదు. అది ఎచ్చటైనా జరగవచ్చును. మరియు బాలక, వారిని గుర్తించుటెట్లు అని అడిగినావు. ఇన్ని ఆలోచనలతోనున్న నీ మనోవృత్తులన్నీ ఏ సత్పురుషుని సందర్శనము చేత శాంతి నొంది నిర్మలమగునో, విషయేచ్ఛ తొలగిపోవునో, అంతఃశుద్ధి ఏర్పడునో, పరిశుద్ధమైన శీలం అలవడునో, పరమసత్యమైన ఈశ్వరతత్వం గ్రాహ్యమగునో అదే నీ గురుస్థానంగా గుర్తించాలి. అక్కడే నీకు జ్ఞాన ప్రబోధం జరిగి పరమేష్ఠి అనుగ్రహం కలుగును. మరియు ఓ జిజ్ఞాసి, నీవు అడిగిన ప్రశ్నలలో ఆఖరిది, గురువును సేవించుటెట్లు? దానికి సమాధానంగా, తత్వదర్శి యోగి అయిన గురువును ఎవరు శ్రద్ధతో, వినయముతో, తదేక నిష్ఠతో, పట్టుదలతో, ఏకాగ్రతతో, మనోవాక్కాయ కర్మలతో సేవించుచు ఇంద్రియ నిగ్రహము పాటించెదరో వారికి గురువు అనుగ్రహం కలుగును. శ్రద్ధారహితునికి, సంశయ చిత్తునికి గురువు అనుగ్రహం కలుగదు. అంతియే కాదు, ఈర్ష్య, అసూయ, ద్వేషం కలవారికి గురుదర్శనమే దుర్లభం.
విషం శరీరమును నష్టపరిచితే ద్వేషం విషం కంటే అధికంగా శరీరంతో పాటు జీవాత్మకు కూడా నష్టం కలిగించగలదు. అందువలన సాధకుడు వీటిని దూరంగా ఉంచి గురువును చేరి సాష్టాంగ నమస్కారం ఆచరించి సేవించి వారి ప్రబోధములను మననం చేసి సాధన చేసి ముక్తుడు కావాలి. అంతియేకాక అనన్య భక్తితో గురు శుశ్రూష చేయాలి. స్వార్థాన్ని త్యజించాలి. సుఖదుఖాలను సమభావంతో స్వీకరించడం అలవర్చుకోవాలి. సర్వభూతహితుడు కావాలి. పవిత్ర కార్యాచరణతో వ్యవహరించాలి. పరమ పవిత్రతో కలిసిమెలిసి చరించాలి. గురువైన మహాత్ముని పాదపద్మములనే ఆశ్రయించాలి. నేను నాది అనే భావం త్యజించి సర్వము గురువునకు సమర్పించి త్యాగంతో మౌనవ్రతంతో పరమ గురువుపై పరిపూర్ణ విశ్వాసంతో సహనంతో ఆయనను పూజించి ఆత్మజ్ఞానం పొందాలి. ఇట్లు ఆత్మజ్ఞానం పొందిన వారికి అసాధ్యం అన్నది ఏదీ లేదు. వారు మృత్యువును కూడా జయింపగలరు, మోక్షాన్ని పొందగలరు. వేదాంత శాస్త్రములో గురుసేవను 4 విధములుగా చెప్పినారు. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహారామములను గాని పరిశుద్ధము చేయుచు భద్రముగా రక్షించుచుండుట. అంతియే కాదు, శ్రీ గురుదేవులు ఏ ఏ దేశముల కరిగి భక్తులకు జ్ఞానబోధ చేసి పవిత్రులను చేయుచున్నాడో అట్లే తాను కూడా చేయుట స్థాన శుశ్రూష అగును. అంగ శుశ్రూష అనగా గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట మరియు శ్రీ గురుమూర్తి ఏ ఏ తపములను ఆచరించి ధ్యానాదులచే శరీరమును పవిత్రంగా శుద్ధము చేసుకొనెనో తానట్లు తన శరీరమును తపోధ్యానాదులచే తేజోవంతముగా నిర్మలముగను చేసుకొనవలెను. భావ శుశ్రూష అనగా గురుడే తల్లి తండ్రి సమస్తమును ఆయనే అని భావించవలెను. శ్రీగురుడు ఎట్టి పరబ్రహ్మతత్వమును నిరంతరము భావించుచుండెనో అట్లు తాను కూడా భావించుటకు అభ్యాసము చేయవలెను. ఆత్మ శుశ్రూష అనగా గురువునకు ఇష్టమైన పదార్థములను అడగక మునుపే తెచ్చి ఇచ్చుట మరియు గురుదేవుడెట్టి స్వరూప స్థితిలో నిలిచి పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడో తానట్లు స్వస్వరూపమును మరువక సదా సర్వాత్మ భావముతో పరబ్రహ్మ స్వరూపుడై ఉండుటకు ప్రయత్నించవలెను. ఇది ఏ శాస్త్ర ప్రబోధము. ఓ బాలక, నీవు భారతావనిలో గల అనేక పుణ్యక్షేత్రములను దర్శించి అందు గురువును అన్వేషింపుము. నీ మనోవృత్తులు ఎచ్చట శాంతి నందునో నీకు శాంతి ఎచ్చట లభించునో అదియే నీ గురుస్థానమని గుర్తించి అచ్చట గల సద్గురువును సేవించి వారి ద్వారా నీవు ముముక్షుత్వమును పొందుము. ఈ విషయమును తిరిగి చెప్పుచున్నాను, గ్రహింపుము అని ప్రబోధించెను. అంతటా విద్యాసాగరుడు వారందరికీ పాదాభివందనములను ఆచరించి సెలవు తీసుకుని తన గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు తన సంకల్పము తెలిపి వారి అనుమతి నొంది వారి ఆశీస్సులతో తన యాత్ర ప్రారంభించెను. మొదటగా కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణమాతను దర్శించి తనకు సద్గురువు లభించి విధముగా దీవించమని కోరి యాత్రను ప్రారంభించెను. అనేకమైన దివ్యక్షేత్రములను దర్శించి హిమాలయములకు చేరి అచ్చట గల తీర్థరాజములను సాధకులను దర్శించి అజ్మీర్ దగ్గరగానున్న పుష్కర క్షేత్రమును బ్రహ్మకుండి చూచి బ్రహ్మదేవాలయమును దర్శించి అభూగిరి స్థానము చేరి శ్రీదత్త పాదుకలను దర్శించి అచ్చట గల వారిచే శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలను తెలుసుకొని గిరినార్ చేరి అచ్చట దత్త పాదుకలను పూజించి అచ్చట దత్తావతారములను గూర్చి తెలుసుకొని శ్రీ స్వామి సమర్థులను గురించి విని గరుడేశ్వర్ చేరి శ్రీ వాసుదేవానందుల సమాధిని దర్శించి వారి దర్శనమును పొంది షేగాం చేరి శ్రీ గజాననులను సేవించి వారి అనుగ్రహమును పొంది షిరిడీ చేరి సాయిబాబాను దర్శించి వారి జీవిత చరిత్రను అక్కడ సప్తాహ రూపమున పారాయణ చేయుచు ప్రతిదినం అన్ని హారతులకు సేవలలో పాల్గొని సాయి అనుగ్రహం పొంది పండరీపురము చేరి చంద్రభాగాలో స్నానము చేసి పండరీనాథుని దర్శించి అచ్చట నుండి దత్తస్థానమైన ఔదుంబరమును దర్శించి అచ్చట శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠితమైన కామ్యపాదుకలను సేవించి శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహం చేసెను. అక్కడ నుండి నరసింహవాడి చేరి పరమ పవిత్రమైన కృష్ణా పంచగంగా నది సంగమంలో స్నానం చేసి శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన నయన పాదుకలను దర్శించి అక్కడ గల శ్రీ రామచంద్ర మహారాజ్ శ్రీ గోపాలస్వామి మహారాజుల జీవ సమాధులను దర్శించి
ప్రతిదినం నదిలో స్నానం చేసి పాదుకా మందిరమునకు ఔదుంబర వృక్షమునకు 108 ప్రదక్షిణలు చేసి అచ్చటనే శ్రీగురు చరిత్రను అత్యంత దీక్షతో నియమనిష్టలతో పారాయణం చేయసాగను. సప్తాహం పూర్తయిన తరువాత బ్రాహ్మణుల సహకారంతో పూర్ణాహుతిని పూర్తి చేసెను. ఆ రాత్రి స్వప్నంలో ఒక విచిత్రమైన ఆకారంతో ఆజానుబాహుడు సరియైన ఆచ్ఛాదన లేని రూపంలో కనబడి, నాయనా, నీవు అక్కల్కోటకు వెంటనే వెళ్ళుము అని ఆదేశించెను. అక్కడి నుండి కొల్హాపురంలో శ్రీ మహాలక్ష్మిని దర్శించి అచ్చటనే గల స్వామి సమర్థుల మందిరము దర్శించెను. ఆ స్వామి రూపమును చూడగానే అవ్యక్తానుభూతి కలిగెను. కనుల నుండి ఆనంద భాష్పములు రాలినవి. శరీరము పులకరించినది. నరసింహవాడిలో స్వప్నములో దర్శనమిచ్చినది స్వామి సమర్థులే అని అర్థమైనది. అచ్చట ఒక సప్తాహం ఉండి శ్రీగురు చరిత్రను పారాయణము చేసి మనస్సును నిర్మలం చేసుకొనును. స్వామి స్వప్న దర్శనము సంగిరి. ఆ స్వప్నములో వారు, వత్స, అక్కల్కోటకు నీవు వెంటనే చేరుము అని తిరిగి ఆదేశించిరి. అచ్చట నుండి బయలుదేరి ఆనందముగా శ్రీ స్వామి సమర్థుల నామం జపించుచు అక్కల్కోట చేరెను. పాఠకులారా, గురువును పొందవలెను అంటే ఎంత ప్రయత్నం అవసరమో, ఎంత తపన అవసరమో, గురువును సేవించుట, వారిని గుర్తించుట మున్నగునవి తెలుసుకున్నారు కదా. 2వ అధ్యాయంలో విద్యాసాగరుడు అక్కల్కోట చేరి అక్కడ గురువు అనుగ్రహం ఎలా పొందినాడో తెలుసుకుందాం. జై సమర్థ సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 1వ అధ్యాయము సంపూర్ణం.